కాల్ చేద్దామంటే ఈ ఎండకు నెమ్మలు కనపడడం లేదే. ఈ వీధిలో ఈ పాపకి వీళ్ళ అమ్మకి ఉన్నంత గర్వం ఎవరికీ లేదు. ఒకసారి దొరకాలి, చెంపలు వాయించేస్తా. ఏమైంది? ఏం లేదమ్మా. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారని ఏం పట్టించుకోరా మీరు? ఫస్ట్ గేట్ బయటకు వెళ్ళరా. ఏం మాట్లాడాలన్నా గేట్ బయట నుంచినే మాట్లాడు. నాకేం గతి లేక మీ ఇంటికి రాలేదు. మీ పిల్లలు నా మీద చెత్త పడేస్తే మీకు చెప్పడానికి వచ్చాను. ఒకసారి మీ పిల్లల్ని రమ్మని చెప్పండి. మా పాప రాదు. మొన్న మా విండో గ్లాస్ పగలగొట్టేసింది. పోనీలే పాపం అని వదిలేసా. ఇవాళ నా మీద చెత్త పడేసింది. మీ పిల్లల అల్లరికి హద్దులు లేకుండా పోతున్నాయి. పగిలితే ఎంతో చెప్పు, డబ్బులు పారేస్తా. మీరు పారేసి చేరుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. ఏదో మీ పిల్లలకి బుద్ధి చెప్తారని మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంట్రా ఈ పిల్లలు ఇలా ఉన్నారనుకున్నా, ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది తల్లి కూడా ఇలానే ఉందని. మీకు ఎన్నిసార్లు చెప్పాలా ఇలాంటి చీప్ మనుషులతో పెట్టుకోవద్దని? మేడం, ఈసారి విండో పగిలినా మా మీద చెత్త పడేసినా మీ చెంపలు వాలుగొట్టేస్తారు మా చీప్ మనుషులు. మీరేం భయపడకండి. పోలీసులు మీ నాన్నకు చాలా మంచి ఫ్రెండ్స్. 20,000 పడేసి వాడిని బొక్కలో వేసి కుమ్మిచ్చేద్దాం.